నమస్తే ఏపీఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఇంత అపచారమా? కొంపముంచిన రివర్స్ టెండరింగ్, తిరుమల సంప్రోక్షణ, బాధ్యులపై చర్యలు తప్పవు, ప్రతి హామీ అమలు చేస్తాం, హైడ్రాకు హై పవర్, దసరా బోనాంజా, జైలుకు జానీ మాస్టర్, నేడే అతిశీ ప్రమాణం, బంగ్లా ధమాల్. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ చలించిపోతున్నారు. నాటి జగన్ ప్రభుత్వ నిర్వాకంపై భగ్గుమంటున్నారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు. దిద్దుబాటు ప్రారంభించిన సర్కార్ తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది. శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో గగ్గోలు రేపుతోంది. లడ్డూ తయారీకి గత ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలడంతో వైసీపీ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపించేందుకు సిద్దమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుంది అని చంద్రబాబుకు తెలియజేశారు. హిందూ విశ్వాసాల పట్ల ఇది కుట్ర, ద్రోహం, క్షమించరాని నేరము అంటూ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, బండి సంజయ్, పలువురు ఎన్డీఏ, బీజేపీ జాతీయ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు కలియుగ దైవానికి ఎంత అపచారమా అంటూ కోట్లాది మంది భక్తులు, ప్రభుత్వ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు చలించిపోతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అని, ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దింపాలని, మరోవైపు ఒత్తిడి పెరిగిపోతోంది. శ్రీవారిని భక్తులను కొల్లగొట్టిన జగన్ను, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డిని శిక్షించాలి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డీజీపీకి లేఖలు అందుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రూపంలో వేసిన పిటిషన్ దాఖలైంది. జగన్ పైన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలపైన జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని మరో న్యాయవాది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు. ఆ లేఖను యూపీ డీజీపీకి కూడా పంపించారు. దీన్ని సనాతన ధర్మంపై కుట్ర, దాడిగా పరిగణించాలి అని అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. టీడీపీ అధికార యంత్రాంగం గత 5 ఏళ్లలో అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానమే శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో కొంపముంచింది. నాణ్యత పరీక్షలకు టీటీడీ యంత్రాంగం తిలోదకాలు ఇచ్చింది. ముడి సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్ సామర్థ్యాన్ని పెంచే విషయంపైన దృష్టి సారించలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా గత ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వంలో టీటీడీ నిధుల వ్యయం తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం కోసం చేసిన ప్రయోగం వికటించింది. కాంట్రాక్టర్లు తక్కువ ధర కోట్ చేసి నాసిరకం ముడి సరుకులు సరఫరా చేశారు. దీనివల్లే శ్రీవారి ప్రసాదాల రుచి, సువాసన, నాణ్యత ఘోరంగా దెబ్బతిన్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి సరఫరాకు టెండర్ ఖరారు కాగానే గతంలో టీటీడీ నిపుణులైన అధికారుల బృందాన్ని తొలుత సరఫరాకు చెందిన డైరీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు పంపేవారు. వారికి అంత పరిణామంలో నెయ్యి తయారు చేసి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా పరిశీలించేవారు. అక్కడ స్టోర్ చేసిన నెయ్యిని కొండపైకి పంపిన తర్వాత పైన కూడా ల్యాబ్ లో శాంపిల్స్ టెస్ట్ చేసేవారు. ప్రాథమికంగా సంతృప్తి చెందాక లడ్డూల తయారీకి వినియోగించేవారు. అయితే గత 5 ఏళ్లలో ఇవేవీ సక్రమంగా నడవలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి సరఫరా చేసే సంస్థ వద్దకు నిపుణుల బృందం వెళ్లి పరిశీలించడం వంటివన్నీ నిలిపివేసినట్లు సమాచారం. తిరుపతి, తిరుమలలోని ల్యాబ్లలో హెల్త్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 5 చొప్పున సిబ్బంది కనీస స్థాయి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పరీక్షలతో నెయ్యి నాణ్యత నిర్ధారించే అవకాశం లేదు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీటీడీ ఈవోగా నియమితులైన శ్యామలారావు ముడి సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించారు. దీనికోసం తాత్కాలికంగా తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన 5 అధికారులను నియమించారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు, జంతు సంబంధమైన పదార్థాలు వాడిన అంశంపై ఏసీ సర్కార్ సీరియస్ అయింది. ఇక అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్రత పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటాము అని
ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు చెప్పారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలి అని ఆదేశించారు. టీటీడీ అధికారులతో శుక్రవారం ఆయన 2 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయింది అని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధి విధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈవో శ్యామలారావు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైదిక, ఆగమ శాస్త్ర పండితులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వు, కల్తీ నెయ్యి కలిసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. లడ్డూ కల్తీ అయిందని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన తెలిపారు. ఇక తిరుపతి లడ్డూపై పవన్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో పాటు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. స్వామివారి లడ్డూను భక్తులంతా మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు పరీక్షల్లో తేలడం దారుణమని అన్నారు. దీనిపై నాటి వైసీపీ ప్రభుత్వం కొనసాగిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. ఇక లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని పవన్ తెలియజేశారు. ప్రతిరోజు 15,000 కేజీల నెయ్యి ప్రసాదం తయారీకి ఉపయోగిస్తారని చెప్పారు. టీటీడీలో నిధుల దుర్వినియోగం, శ్రీవాణి నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని సహించరు అని తెలిపారు. దేశంలో దేవాలయాలకు పరిరక్షణకు, ఆలయాలు సమస్యలను పరీక్షించేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి రావాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని, తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు యజ్ఞం చేస్తున్నామని, దానికి ప్రజలందరూ సహకరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మదిరాలపాడులో ఆయన ప్రారంభించారు. తొలుత గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి చంద్రబాబు తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు 100 రోజుల పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఇచ్చిన హామీల అమలుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ 100 రోజుల్లో ప్రతికూల ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో సంపద సృష్టిస్తూ పలు పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు 100 రోజులు చేస్తే ఏం చేయలేదు అంటూ కొందరు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో తొలి 6 నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా అని చంద్రబాబు నిలదీశారు. ఇక ఇదిలా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన వస్తారని టీడీపీ కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. సందర్శకులను కలవడంతో పాటు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది. యువగణం పాదయాత్రలో తాను ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యువగణం పాదయాత్రలో 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం అదే మండలంలోని ఎన్ కోటూరులో ప్రజావేదిక కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులతో ముచ్చటించారు. ఇక మెగా డిఎస్సీ, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి హామీలు అమలు చేయకుండా జగన్ మాట తప్పారని లోకేష్ మండిపడ్డారు. తాము పద్ధతి ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు ఒక్క సంతకంతో 4,000కు పెంచేశారని చెప్పారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారని, ఇప్పటికే పలు పరిశ్రమలు కూడా తెచ్చారు అని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచారని లోకేష్ అన్నారు. ఇక తిరుమల లడ్డూలో నాణ్యత లేకుండా చేస్తే చంద్రబాబు వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టారని లోకేష్ గుర్తు చేశారు. దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి 11 సీట్లకు పరిమితమయ్యారని అన్నారు. పాదయాత్ర సమయంలో అదే బంగారుపాళ్యంలో జగన్ ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో అంతా చూశారని, జీవో 1తో ప్రచార రథాన్ని అడ్డుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. ఇక బంగారుపాళ్యంలో పర్యటన ముగించుకుని వెనుదిరిగిన లోకేష్ మార్గమధ్యంలో ఆకనంబట్టు జెడ్పీ హైస్కూల్కు తనిఖీ చేశారు. స్కూల్లో లోటుపాట్ల గురించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలతో చర్చించారు. ముంబై నటి కాదంబరి జేత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
కొన్ని రోజులు ముంబైలో మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్లోని ఓ రిసార్ట్ వద్ద అరెస్ట్ చేశారు. అక్కడి 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్పై ఇవాళ విజయవాడకు తీసుకొస్తున్నారు. ఇక తనపై తప్పుడు కేసు నమోదు చేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్తో పాటు పలువురు పోలీసు అధికారులపై జేత్వానీ ఇబ్రాహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. జేత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. ఇక కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లోని ఏసీపీ శ్రవంతి రాయ్కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్ర కుమార్ జేత్వానీ, తల్లి ఆశా జేత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం 4 సార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 3 సార్లు పోలీస్ కమిషనర్కు, 4వసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్ ను పట్టుకోవడానికి పోలీసులు 2 ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని సంరక్షించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిదేనని, నిందితుడికి కస్టడీలో ఏదైనా హాని జరిగితే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుంది అని హైకోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ ఘటన జరిగిన గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో పిటిషనర్ విజయపాల్ అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నారని, రఘురామపై నమోదు చేసిన కేసుకు ఆయనే దర్యాప్తు అధికారి అని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కస్టోడియల్ టార్చర్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది అని వ్యాఖ్యానించింది. రఘురామ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండా లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. రఘురామ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే దాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసినప్పుడు పోలీసు అధికారి విజయపాల్ కస్టడీలో ఉన్నారని గుర్తు చేశారు. కస్టడీలో తనను పలువురు ఉన్నతాధికారులు టార్చర్ కు గురి చేశారని రఘురామ చెబుతున్న నేపథ్యంలో ఎవరి పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది అని, ఇక అందుకు విజయపాల్ ను ప్రశ్నించడం అవసరమని హైకోర్టును కోరారు. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 24న నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల పురపాలక శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక గత వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్త పన్ను తీవ్ర వివాదాస్పదమైంది. నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రతి నెల ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించి వాలంటీర్లు అలాగే సచివాలయ ఉద్యోగులను రంగుల్లోకి దించారు. అనుకున్న స్థాయిలో చెత్త పన్ను వసూళ్లు లేవని భావించి ఆస్తి పన్నులో దీన్ని కలిపేసి వసూలు చేయాలని కూడా భావించారు. చెత్త పన్నును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకపై వసూలు చేయవద్దు అని అధికారులను ఆదేశించింది. చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ సొంత ఆదాయ వనరుల నుంచి భరించాలి అని ఆయన సూచించారు. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు మరో 2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గురువారం 500 కోట్లు మంజూరు చేసింది. మొదట విడుదల చేసిన నిధులకు కేవలం చట్టబద్దమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఇక ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. తాజాగా ప్రకటించిన 2,500 కోట్ల వినియోగంలోనూ ఎస్బీఐ కీలకంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నిధులు ఈ నెల 23వ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చింది. స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా ముడి పదార్థాల కొరత కారణంగా 2 మూసివేసి ప్రస్తుతం ఒక దాంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు నిధులు అందుబాటులోకి వస్తున్నందున 2 బ్లాస్ట్ ఫర్నేస్లను పూర్తి స్థాయిలో నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. నవంబర్ నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని కోరింది. హైడ్రాకి తెలంగాణ ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలోని 27 మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలపై వివిధ శాఖలు, విభాగాలకు ఉన్న అధికారాలు, హక్కులు, స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కల్పించడంతో పాటు అదనంగా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్ పై ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు
తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలి అని నిర్ణయించింది. అలాగే కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ను కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు 3,000 పైచీలకు బోధనేతర పోస్టులను మంజూరు చేయాలని, ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ అంచనా వ్యయాన్ని 4,637 కోట్లకు పెంచాలి అని, సన్నవడ్లకు 500 బోనస్ ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవ్వాలి అని, తెల్ల రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి జారీ చేయాలి అని నిర్ణయించారు. ఇక కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. దసరా పండుగకు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంస్థ లాభాల్లో 33% బోనస్ కింద ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,412 కోట్లను లాభంగా యాజమాన్యం ప్రకటించింది. ఇందులో నుంచి 796 కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నారు. సగటున ఒక్కొక్కరికి 1.90 లక్షల రూపాయలు దక్కనున్నాయి. దసరాలోపే ఈ మొత్తం కార్మికులకు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 5,000 చొప్పున బోనస్ ఇవ్వనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశ అనంతరం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి లాభాల వాటాను ప్రకటించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారు అని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో వారి పాత్ర మరువలేనిది అని కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు, సంస్థ విస్తరణ, బోనస్ కు సంబంధించిన వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరులకు వివరించారు. 2023-24లో 70 మిలియన్ల బొగ్గు ఉత్పత్తితో సింగరేణి 4,701 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది అని, సంస్థ విస్తరణ, పెట్టుబడులకు 2,289 కోట్లు కేటాయించగా మిగిలిన 2,412 కోట్లలో 3వ వంతును కార్మికులకు బోనస్ గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. సుప్రీం ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ ను తలదన్నేలా ఉంటుంది అని, మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు కడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక ఆయన కలల్ని నిజం చేసే దిశగా 13,972 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళిక సిద్దమవుతోంది. సేకరించిన భూమిని 4 జోన్లుగా విభజిస్తారు. ఇందులో విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధ పరిశోధన, పర్యావరణ, పర్యాటకం జోన్లు ఉంటాయి. ఒక్కో జోన్ 3 నుంచి 4,000 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఎకో టూరిజంతో పాటు అన్ని వసతులు నవనగరంలో ఏర్పాటు కానున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీలో ఉపాధికి తోడు విలాసాలకు పెద్దపీట వేనున్నారు. మలక్పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ కూడా 150 ఎకరాలను కేటాయిస్తున్నారు. ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మహా సంపన్నుల కోసం బిలియనీర్స్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఇందులో పనిచేసే ఉన్నత శ్రేణి ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా ఈ క్లబ్ ను తీర్చిదిద్దుతారు. ఇక బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సీఎం రేవంత్ ఇటీవల వెల్లడించారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కావివి. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు. విచారణలో భాగంగా కమిషన్ శుక్రవారం పలువురు అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగేటప్పుడు, జరిగాక మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవిని కమిషన్ ప్రశ్నించగా, చేశారని ఒకసారి, చేయలేదని మరోసారి ఆమె జవాబు చెప్పారు. దాంతో అఫిడవిట్ ను చూపించిన కమిషన్, మీరు దాఖలు చేసిన అఫిడవిట్ ఇది, ఇందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నారా అని నిలదీసింది. దీనికి ఆమె నుంచి ఏ సమాధానము రాకపోవడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈగా మీ బాధ్యతలేంటి అని కమిషన్ మరో ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు కూడా శ్రీదేవి నీళ్లు నమిలారు. ఇక ఆ తర్వాత ఐఎస్ కోడ్, భారతీయ ప్రమాణాల సంస్థ కోడ్ ఏం చెబుతోంది, అది అమలు జరిగిందా అని ప్రశ్నించగా వాటికి కూడా జవాబు చెప్పలేదు. దాంతో కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషన్ ప్రశ్నలకు జవాబు చెప్పే పద్ధతి ఇదేనా? అఫిడవిట్లోని అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా పొంతనేలేని జవాబులు చెప్తారా అని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయి అనే ప్రశ్నకు తెలియదు అని, 2020లో 3D మోడల్ స్టడీస్ బ్యారేజీలపై జరిగాయా అనే ప్రశ్నకు అవును అని జవాబిచ్చారేమో. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ TSERL
2023లో మోడల్ స్టడీస్ చేసి నివేదిక ఇచ్చిన విషయం మీకు తెలుసా అనే ప్రశ్నకు ఆమె నాకు తెలియదు అని జవాబు చెప్పడంతో కమిషన్ కంగుతింది. విచారణ జరిగినంతసేపు ఇలా ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా తరహాలో జవాబులు చెప్పారు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆయన గోవా నుంచి నగరానికి తీసుకొచ్చిన సైబరాబాద్ ఎస్ఓటీ నర్సింగ్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 1:30కు రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం జానీ మాస్టర్ను అత్తాపూర్ జాయ్ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇదిలా ఉంటే రిమాండ్ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాల్ని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తీసుకున్నట్లు తెలిపారు. 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్ కు పరిచయం అయిందని తెలిపారు. ఇక ఆ సమయంలో బాధితురాలపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్లు రిపోర్టులో వివరించారు. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్లు పోలీసులు రిపోర్టులో క్లారిటీ ఇచ్చారు. తుంగభద్ర జలాశయం భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ ఫైనల్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. డ్యామ్ 33 గేట్లు తక్షణమే మార్చాలని, అలా కాకుండా మరమ్మతులు చేస్తే ప్రాజెక్టుకే ప్రమాదమని నివేదికలో పేర్కొంది. అదేవిధంగా డ్యామ్ 22వ గేటు నుంచి నీళ్లు కింద పడే చోట 40 అడుగుల లోతు భారీ గుయ్యి పడిందని, ఇక దాన్ని వెంటనే పూడ్చివేయాలని నిపుణుల కమిటీ సూచించింది. నిపుణుల కమిటీ రిపోర్టుపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే 2 తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులను ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయి అని భారత వాతావరణ శాఖ విశ్రాంత జనరల్ డైరెక్టర్ కేజే రమేష్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయనం విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 3వ రోజు శుక్రవారం ఆయన దేశంలో వాతావరణ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విపత్తుల విలయాలకు సంబంధించి హై రిస్క్ జోన్లో ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో కర్ణాటక, 5వ స్థానంలో బీహార్ ఉన్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య ఏపీలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతోంది. ఉమ్మడి విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలో తగ్గుతుంది. వరదలు, కరువు, తుఫాన్లతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య 38 నుంచి 43 వరకు ఉండగా రాయలసీమలో 21 నుంచి 25 రోజులు వరకు నమోదవుతోంది. వాతావరణ మార్పులతో 2000 నుంచి ఈ విపత్తుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఇక తెలంగాణలో ఉత్తర, తూర్పు ప్రాంతంలో వర్షపాతం పెరుగుతోంది. తూర్పు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలో వర్షపాతం పెరగడంతో దిగువన ఉన్న విజయవాడ, కృష్ణా, ఏలూరు ప్రాంతాలకు వరదపోటు ప్రమాదం ఉంది. ఇక భవిష్యత్తులో విపత్తుల తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. ఏపీలో 1900, తెలంగాణలో 950 రెయిన్ గేజ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రజలకు సమాచారం అందేలా ప్రచారం చేయాలి. నగరాలు, పట్టణాల్లో విపత్తుల సన్నద్ధతకు ప్రణాళికలు అమలు చేయాలి అని రమేష్ వివరించారు. వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 రోజులు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, ములుగు, ఖమ్మం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. ఇక ఇదిలా ఉంటే శుక్రవారం హైదరాబాద్ నగరంపై ప్రతాపం చూపించారు. రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట్, చాదర్ ఘాట్, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్, కవాడిగూడ, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు బండ్లు పక్కకు నిలుపుకొని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుగ్డే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్లే నడిపిస్తున్నారు అని, వీరంతా అత్యంత అవినీతి పరులు అని
విభజనవాదులు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీ చివరకు గణపతిని పూజించినా ద్వేషిస్తోంది అని అన్నారు. ఈ రోజు మీరు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహాత్మాగాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిచిన పార్టీ కాదు అని వ్యాఖ్యానించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాంగ్రెస్ లోకి విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. ఆ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ నశించిపోయింది. విదేశాల్లో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులు భారత వ్యతిరేక ఎజెండాను ఎంచుకున్నారు అని మోదీ మండిపడ్డారు. తాను గణపతిని పూజించేందుకు వెళ్తే తమ బుజ్జగింపు రాజకీయాల కోసం దానిపై కూడా కాంగ్రెస్ విమర్శలు చేసింది అన్నారు. అన్నదాతల ఆశలను ఆకాంక్షలను ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మోదీ మహారాష్ట్ర పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మహాత్మాగాంధీ, నాథూరాం గాడ్సేల మధ్య ప్రధాని ఎక్కడున్నారు అని నిలదీసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రధానికి 3 ప్రశ్నలు సంధించారు. మహారాష్ట్రలోనే రోజుకు సగటున 7 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీన్ని మోదీ ఎందుకు ప్రస్తావించలేదు అని జయరాం రమేష్ ఎక్స్ వేదికగా నిలదీశారు. నక్సల్స్ హింసను విడనాడాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన 55 మంది నక్సల్స్ హింస బాధితులను శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2026 మార్చి 31 వరకు మాత్రమే మావోయిస్టులు తమ చివరి శ్వాస తీసుకోగలుగుతారని, అప్పటికి దేశంలో నక్సలిజం లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు. మాట వినుకుంటే నక్సల్స్ ముప్పునకు ముగింపు పలికేందుకు ఆల్అవుట్ ఆపరేషన్ చేపడతామని అమిత్ షా హెచ్చరించారు. నక్సలిజం అటు దేశ ప్రజలకు, ఇటు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారింది అని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో భద్రతా బలగాలు గణనీయ విజయం సాధించాయని, మోదీ సర్కార్ విధానాలతో వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైందని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు గతంలో నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారని, అయితే మోదీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేసింది అని అన్నారు. ఢిల్లీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిషి నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆమెతో పాటు పలువురు నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్జీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవల విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి పేరును ప్రతిపాదించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా అతిషి పేరును ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి అంటూ అతిషి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కోరారు. ఇక ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆప్ సిద్దమైంది. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలవనున్నారు. ఢిల్లీలోని కల్గాజీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె 14 శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, విద్య తదితర ముఖ్య శాఖలు